Inductive effect types. So inductive effects are two types: positive inductive effect, negative inductive effect. So positive inductive effect, donating electron density through sigma bond. సిగ్మా బాండ్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డొనేట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రయారిటీ చూసుకుంటే సో ఇలా ఉంది చూడండి. ఎస్హెచ్ ఎన్హెచ్ గ్రేటర్ దెన్ ఓ మైనస్ గ్రేటర్ దెన్ సి డబుల్ బాండ్ ఎస్ ఓ మైనస్ గ్రేటర్ దెన్ సి డబుల్ బాండ్ ఎన్హెచ్ ఓ మైనస్ గ్రేటర్ దెన్ సి డబుల్ బాండ్ ఓఓ మైనస్ గ్రేటర్ దెన్ సి డబుల్ బాండ్ ఓఓ. సో 2 టైమ్స్ రాసిన. ఓకే. టెర్షియల్ బ్యూటైల్ గ్రేటర్ దెన్ ఐసోప్రొపైల్ గ్రేటర్ దెన్ ఇథైల్ గ్రేటర్ దెన్ మిథైల్ గ్రేటర్ దెన్ హెచ్. సో డొనేటింగ్ కెపాసిటీ ఇక్కడ ఎస్హెచ్కి ఎక్కువ ఉంటుంది, తక్కువ హెచ్కి ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూస్తే విత్డ్రా ఎలక్ట్రాన్ డెన్సిటీ త్రూ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది విత్డ్రా చేసుకుంటుంది నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే. సో ప్రయారిటీ చూసుకుంటే NH3 greater than NO2 greater than Cn greater than SO3H greater than. సో నేమ్స్ చెప్పాలంటే ఓకే, CHO greater than, ketone greater than, carboxylic acid greater than, ester greater than, acyl halide greater than, amide greater than, chlorine greater than, bromine greater than, iodine, OH, OR, NH2, alkyl, benzyl అండ్ ఇథినైల్ హైడ్రోజన్. సో ఈ రెండింటికి రిఫరెన్స్ యాటమ్ ఏంటి అంటే హైడ్రోజన్. ఏంటంటే ఇప్పుడు చూడండి, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో లీస్ట్ హైడ్రోజన్, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో లీస్ట్ హైడ్రోజన్. సో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లీస్ట్ హైడ్రోజన్ అంటే నెగిటివ్కి దగ్గరలో ఉందని కదా. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లీస్ట్ హైడ్రోజన్ అంటే పాజిటివ్కి దగ్గరలో ఉందని. సో రెఫరెన్స్ యాటమ్ హైడ్రోజన్.